ఆడపిల్లలే ప్రతి ఇంటికి దీపాలాంటి వారని ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ వామ్ గ్లోబల్ అధ్యక్షుడు తంగుటూరి రామకృష్ణ అన్నారు. ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ గ్రేటర్ చెన్నై మహిళా విభాగం సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. చెన్నై చూలైమేడు గిల్ నగర్లోని వామ్ సంస్థ ప్రధాన కార్యాలయ ఆవరణలో వామ్ గ్లోబల్ మహిళా విభాగ ఉపాధ్యక్షురాలు జయశ్రీ తాడేపల్లి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తంగుటూరి రామకృష్ణ మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి అనంతరం ఆయన మహిళలకు స్ఫూర్తిదాయకమైన ప్రసంగాన్ని అందించారు. సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని అన్నారు. ప్రతి మహిళ తనలోని నైపుణ్యాలను గుర్తించి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రత్యేకించి కంటే కూతుర్నే కనాలని ఆయన అభిప్రాయపడ్డారు. పురుషుల కంటే మహిళలే వారి వారి తల్లిదండ్రులను బాధ్యతతో చూసుకుంటున్నారన్నారు. వారి అభివృద్ధికి అందరూ కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు వేడుకగా జరిగాయి. ఈ కార్యక్రమంలో వామ్ మహిళా విభాగ అధ్యక్షురాలు శ్రీలతతో పాటు అతిథులుగా న్యాయవాది భవానీ, అరుణాశ్రీ, మీనాక్షి, స్వాతి లక్ష్మి, తంగుటూరి రాజ్యలక్ష్మి, రాణి హరినాథ్, చుక్కల విజయలక్ష్మి, విఎన్ హరినాథ్ తదితరులతో పాటు మహిళా సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆటపాటలతో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా బెల్లంకొండ సాంబశివరావు, బెల్లంకొండ శివప్రసాదులు కలిసి వేడుకల్లో పాల్గొన్న మహిళలందరికీ చెన్నై ఎక్స్ప్రెస్ మినపప్పు ప్యాకెట్లను ఉచితంగా పంపిణీ చేశారు. నా పేరు తంగుటూరి రామకృష్ణ. ప్రపంచ ఆర్యవైశ్య మహాసభకి గ్లోబల్ అధ్యక్షుడిగా ఉన్నాను. ఈ రోజున మహిళా దినోత్సవం సందర్భంగా ప్రపంచంలో ఉన్న మహిళలందరికీ కూడా మా ఆర్గనైజేషన్ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ రోజున అనేక చోట్ల దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మా ఆర్గనైజేషన్లో ఉండేటువంటి మహిళలంతా కూడా చాలా చోట్ల అనేక రకాలైనటువంటి కాంపిటీషన్స్, క్విజ్ ప్రోగ్రామ్స్, సేవా కార్యక్రమాలు, కల్చరల్ ప్రోగ్రామ్స్ ఎన్నో కండక్ట్ చేస్తున్నారు. ఆ విధంగా ఈ రోజున చెన్నైలో కూడా మహిళలంతా కూడా చిన్న ప్రోగ్రామ్ చేస్తున్నారు. దాదాపు 100 మంది మహిళలు వచ్చినారు. వాళ్ళందరికీ రకరకాల కాంపిటీషన్స్, అవేర్నెస్ ప్రోగ్రామ్స్, క్రోకరీ కాంపిటీషను, ఇంకా అనేక రకాలైన ప్రోగ్రామ్స్ చెప్పారు. ఇవి కాకుండా మేము ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ తరఫున బండారు సుబ్బారావు గారు
దాత ఆయన హైదరాబాదు సీల్వెల్ కార్పొరేషను. ఆయన ఒక 40 కుట్టు మిషన్లు బీదవారైనటువంటి మహిళలకి ఇవ్వడానికి ఆయన చెన్నైలో ఇవ్వడానికి సిద్ధపడ్డారు. ఆ విధంగా అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది. ఏప్రిల్ ఫస్ట్ వీక్లో అందరికి ఇవ్వడం జరుగుతుంది. ముందుగా అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళకి అవన్నీ స్క్రూటినీ చేసి రియల్గా బీద వాళ్ళకి మాత్రమే అందించేదానికి, తద్వారా వాళ్ళ కుటుంబానికి పోషణకి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఆ ఏర్పాటు చేశాము. అదేవిధంగా ఫ్యూచర్లో వీల్ చైర్స్ అవి కూడా వికలాంగులకి ఇవ్వడానికి సిద్ధపడ్డాము. ఇవే కాకుండా అనేక ప్రోగ్రామ్స్ చెప్పాము. మన వ్యామ్ ఆఫీస్లో ఈ స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళకి అందరికి కూడా కుట్టు మిషన్లో ఏర్పాటు చేసి టీచర్ని ఏర్పాటు చేసి నేర్పించడం 3 months ఎవ్రీడే 2 hours లెక్కన నేర్పించడం జరుగుతుంది. చిన్నపిల్లలకి ఎవ్రీ సండే వాళ్ళకి అందరికీ ఆటో విడుపుగా రకరకాలైనటువంటి బొమ్మలు వాటన్నిటి తీసుకొచ్చి ఇక్కడ పిల్లలు ఆడుకునే విధంగా చేంజ్ ఆఫ్ అట్మాస్ఫియర్ని కల్పించాలని చెప్పేసి ఒక ఏర్పాటు చేస్తున్నాము. రకరకాలైనటువంటి కాంపిటీషన్స్, తర్వాత మహిళలకి అనేక ప్రోగ్రామ్స్ని ఈరోజు అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా చాలామంది ముందుకు వచ్చారు. సాంగ్స్ నేర్చుకోవడానికి కానీ, లేదా వాళ్ళలో హిడెన్ టాలెంట్స్కి ఉపయోగపడేటువంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ ఏదైనా ప్రవేశపెట్టాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాము. కంప్యూటర్ కూడా నేర్చుకునే వాళ్ళకి, ఇంగ్లీష్ క్లాసెస్ నేర్చుకునే వాళ్ళకి అవన్నీ కూడా ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నాము. ఈ చెన్నై ఆఫీస్లో ప్రతి దానికి కూడా ఎక్కువ భాగం మా సంస్థలో దాదాపు 65% మహిళలే ఉంటారు. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కేవలం 35% జెంట్స్. ఈ విధంగా మహిళలకి మా సంస్థలో ఇస్తున్నంత ప్రోత్సాహము ప్రపంచంలో ఏ సంస్థ కూడా ఇవ్వదు. వాళ్ళకి తనీగా ఆర్గనైజేషను, వాళ్ళకి ఆర్గనైజేషన్ ప్రతి చోట కూడా జెంట్స్ విభాగాలు ఏ విధంగా ఉంటాయో అదేవిధంగా మహిళా విభాగాలు కూడా ఉంటాయి. మహిళా విభాగాలకి వాళ్ళ ఆమె అధ్యక్షురాలుగా, వర్కింగ్ ప్రెసిడెంట్గా, మహిళా విభాగానికి వర్కింగ్ ప్రెసిడెంట్గా తనీగా ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. గ్లోబల్ లెవెల్లో మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్గా జ్యోతి ప్రసాద్ గారు సమర్థవంతంగా ఆర్గనైజ్ చేస్తున్నారు. ఈ రోజున 20 ఇండియాలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో దాదాపు 52 దేశాల్లో మా విభాగాలన్నీ కూడా ఉన్నాయి. ముఖ్యంగా ప్రతి చోట కూడా మహిళా విభాగం అనేది ఎక్కువగా ఉంది. ఆ విధంగా ఈ గర్వంగా చెప్పుకుంటున్నాము. మహిళలు ఇంటికే పరిమితం కాకుండా ఈ రోజున కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ, యాక్టివిటీస్లో కానీ, సోషల్ సర్వీస్లో కానీ, ఒక సంఘంలో కానీ ఏర్పడడం అనేది చిన్న విషయం కాదు. చాలా హ్యాపీగా ఉంది మాకు. 4P వాళ్ళు ప్రతిసారి కూడా చెన్నై ఎక్స్ప్రెస్ దాల్ అవి మాకు ఉచితంగా ఇస్తుంటారు. దానివలన అందరూ కూడా హ్యాపీగా, వచ్చిన వాళ్ళందరూ కూడా హ్యాపీగా వెళ్తున్నారు. వాళ్ళు ఇచ్చే చెన్నై ఎక్స్ప్రెస్ దాల్ మంచి క్వాలిటీ ఉండేది. ప్రతి ప్రోగ్రామ్ ఎన్ని ప్రోగ్రామ్స్ ఇచ్చినా వాళ్ళు ఇస్తున్నారు. సభాముఖంగా వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా మాకు ఉపయోగపడిన, మాకు హెల్ప్ చేస్తున్న దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా అనేక మంది స్పాన్సర్లకు కానీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదే మరలా మేము తిరుపతిలో శ్రీహరి సన్నిధి అని చెప్పేసి ఒక సత్రాన్ని, మంచి గెస్ట్ హౌస్ని ప్రారంభిస్తున్నాము. దానికి భూమి సీతమ్మ ట్రస్ట్ వాళ్ళు, దాని అధ్యక్షుడు మన లీడరు టీజీ వెంకటేష్ గారు దానికి అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన మనకు 1 ఎకరాన్ని అలాట్ చేయడం జరిగింది. 1 ఎకరులో మేము త్వరలోనే శంకుస్థాపన చేసి ఆడ పెద్ద ఎత్తున రూమ్స్ కట్టించేసి మన మెంబర్ల అందరికి కూడా ఒక ఎంకరేజ్మెంట్గా ఒక అవకాశాన్ని కల్పించాలని ప్రయత్నం చేస్తున్నాము. అక్కడి నుంచి కొండ మీద దేవుడు గుడి దగ్గరికి వెళ్ళడానికి కేవలము 45 minutes చాలన్నమాట. అంత నియర్ బాగా సెంట్రల్ లొకేటెడ్. ఈరోజు దాని వాల్యూ కూడా కొన్ని కోట్లలో ఉంటుంది. అట్లాంటి ఎసెట్ మనకు రావడం జరిగింది. దానికి ఒక సపరేట్ కమిటీని నియమించాము. యాక్చువల్గా ఇది
తంగుటూరు ట్రస్ట్ పేరుతోటి 15 ఏళ్ల క్రితమే నేను ప్రయత్నం చేస్తూ వచ్చాను. తర్వాత నేనే స్వయంగా వెళ్ళేసి మన వ్యాన్ పేరుతోటి మార్పిచ్చేసి వ్యాన్ పేరుతోటి దాన్ని కట్టాల్సిన అమౌంట్ అంతా కట్టేసి అన్నీ కూడా ఇప్పటిదాకా అంతా నేనే ఖర్చు పెట్టాను. ఈరోజు నుంచి అందరం ఒక 100 మంది దాకా కమిటీ మెంబర్లుగా ఏర్పడున్నాము. అందరం కలిసి తలా కొంత డబ్బులు వేసుకొని కార్యక్రమాలు ముందుకెళ్తున్నాము. ఒక గొప్ప కార్యక్రమము. దీనిలో ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి వయసులందరికీ కూడా అవకాశం కల్పించడానికి సిద్ధంగా ఉన్నాము. థ్యాంక్ యూ.